ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనము. మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెట్టును. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమె అని చెప్పండి. దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాల్లో ఎంతో కష్టపడి ఉంటారు, ఎంతో ప్రయాసపడి ఉంటారు. ఎంత ప్రయాసపడినా మీ సంపాదన అంతా కూడా చిల్లు సంచులో వేసినట్లుగానే అనారోగ్యాలకంటూ, ఆర్థిక పరిమితమైన సమస్యలంటూ అనేకమైన వాటికి వృధాగా ఖర్చు అయిపోయి మీలో మీకు ప్రతిఫలాన్ని పొందుకోలేక, కష్టార్జితాన్ని అనుభవించలేక ఎంతో కృంగిపోతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో బాధపడుతున్నారేమో. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం తినివేసిన పంటను నేను తిరిగి మరలా ఇస్తాను. ఆమె నిజమే. నీ జీవితంలో గడిచిన దినాల్లో ఎంతో నష్టాన్ని, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కూడా నీకున్న బలమంతా పోయిందేమో. బలహీనుడిగా ఈరోజు నిలబడ్డావేమో, శక్తి లేని వ్యక్తిగా ఈరోజు ఉన్నావేమో, ఆర్థికంగా కూడా ఎంతో నలిగిపోతూ ఉన్నావేమో, ఉద్యోగపరంగా ఒకవేళ నీ ఉద్యోగము పోయిందేమో. కానీ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, సంవత్సరంలో పంటను మీకు మరలనిస్తాను. ఏదైతే మీరు కోల్పోయారో, ఏదైతే మీరు పోగొట్టుకున్నవన్నీ ప్రభు మనకు తిరిగి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఏదైతే మీరు పోగొట్టుకున్నారో, ఏదైతే మీరు నష్టపరుచుకున్నారో, ఏదైతే మీరు పొందుకోలేకపోయారో ప్రభు ఈరోజు ఇవ్వగలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఏదైతే నువ్వు అడుగుతున్నావు ఈరోజు ప్రభుని అడగండి. ఒకవేళ మీ ఆరోగ్యం అంతా పాడైపోయిందేమో, నీకున్న శక్తి అంతా పోయిందేమో, నీకున్న ఉద్యోగం పోయిందేమో, నీ కుటుంబం పాడైపోయిన స్థితిలో ఉందేమో, చెదిరిపోయిన అనుభవంలో ఉందేమో, నీ ఆత్మీయ జీవితం పాడైపోయిన అనుభవంలో ఉందేమో, ప్రభుతో అంటకట్టబడి లేవేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు మరలానిస్తాను, సంవత్సరంలో పంటను నీకు మరలానిస్తాను. ఎప్పుడు దేవుడు మన జీవితాల్లో ఈ కార్యాలు జరిగిస్తారు, ఎప్పుడు మన జీవితాల్లో దేవుడు ఈ మేలు చేస్తాడంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివినట్లయితే, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు, దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. యోవేలు ప్రవక్త చెప్తున్న చక్కని మాట. ఆ దేవుని ఉగ్రత దినమును ఎవరు తట్టుకోగలుగుతారు? ఎవరు తాళుకోగలుగుతారు? ఈరోజు మన జీవితంలో కలుగుతున్న ఈ చిన్న చిన్న సమస్యల్ని మనం తట్టుకోలేకపోతా ఉన్నాం. దేవుని ఉగ్రత దినాన్ని మనం తట్టుకోగలుగుతామా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, తిరిగి నా యొద్దకు రండి, నా వైపు మరలండి, నా యొద్దకు వచ్చి హృదయపూర్వకముగా ఉపవాసం ఉండి మనపూర్వకంగా నా సన్నిధిలో ప్రార్థించండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఉగ్రతను అనుభవిస్తూ ఉన్నావేమో, నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, ఎంత కష్టపడినా ప్రతిఫలం దొరకట్లేదేమో, శత్రువులు నీ పైకి లేచి ఉన్నారేమో, దేవుడు తన ఉగ్రతను నీ పైన చూపిస్తా ఉన్నాడేమో. అయ్యో, నేను చేసిన ఈ పాపం వల్ల నా జీవితంలో ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాను, ఈ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, దేవునికి లోబడకపోవడం ద్వారా, దేవునికి మాటకు లోబడకపోవడం ద్వారా ఎంతో నష్టాన్ని నేను అనుభవిస్తున్నాను అన్న పరిస్థితుల్లో మీరు ఉన్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు వస్తే మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమునకు స్తుతించినట్లుగా, యెహోవా నామమును స్తుతించినట్లుగా నేను పంపిన ఆ చీడ పురుగుల్ని, గొంగళి పురుగుల్ని, పసర పురుగుల్ని తినివేసిన ఆ సంవత్సరంలో పంటను నీకు మరలా ఇస్తానని. ఆమె దేవుడు కొన్నిసార్లు మన జీవితంలోకి, అంటే ప్రభువు నుంచి మనం దూరపరచబడి దేవుని ఉగ్రతలో మనం ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని మాటకు లోబడకుండా మనం ఇంకా దేవునికి ఆయస్కరంగా జీవిస్తున్న సమయంలో దేవుడు మనల్ని గద్దించే దేవుడై ఉన్నాడు, సరిచేసే దేవుడై ఉన్నాడు.
కఠినంగా శిక్షిస్తాను కానీ నిన్ను మరణానికి అప్పగించను అన్నాడు. కొన్నిసార్లు ప్రభు కఠినమైన శిక్షల గుండా ఎందుకు మనల్ని తీసుకెళ్తా ఉంటారంటే దేవుని ఆజ్ఞల వైపు తిప్పబడడానికి, దేవుని వైపు తిప్పబడడానికి. అందుకే కీర్తనకారుడు అంటా ఉంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకంటే ఇప్పుడైతే నేను నీ కట్టలను అనుసరించి నడుచుకుంటున్నాను. శ్రమ ఏం చేస్తుంది అంటే మనల్ని దేవుని వైపు తిప్పి ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్నట్లుగా శ్రమ మన జీవితంలో మేలుకరంగానే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు శ్రమ పెట్టబడుతున్నావేమో, దేవునికి ఆయాసకరంగా జీవించి ఆయన కట్టలను అనుసరించకుండా శ్రమ పెట్టబడుతున్నావా? అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నిశ్చయముగా సంవత్సరముల పంటను నేను నీకు మరలా ఇస్తాను. అక్కడ చూస్తే చాలా చక్కటి వాగ్దానాలండి. మీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, భయపడక గంతులు వేయండి, మీరు ఆనందించండి అని చెప్పి అనేకమైన వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నా జనులు ఇక ఎక్కడ కూడా సిగ్గుపడరని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తుంటాడు. ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు తన కరుణ వాత్సల్యతను కనపరిచే దేవుడు, తన శక్తిని కనపరిచే దేవుడు. మనము సిగ్గుపడకుండానట్లుగా దేవుడు మన తల ఎత్తే దేవుడు అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. చాలా మంది అంటూ ఉంటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అంటే కొన్నిసార్లు ఇంకా ఏ పరిస్థితికి మారట్లేదంటే, ఏ ప్రార్థనకు మారట్లేదంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు. యేసయ్య ఒకానొక పరిస్థితులు అంటారు, శిష్యుల దగ్గరికి ఒక మూగ చెవిటి దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు అనేక రీతిలుగా ప్రయత్నించినా అతనికి ఏ విడుదల కలగలేదు. అయితే అతని తండ్రి యేసయ్య దగ్గరికి మరలా తీసుకొని వచ్చి, అయ్యా నీ శిష్యులు ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నించారు, నా కుమారుడికి బాగుపరచబడలేదు, నీవు నా కుమారుని స్వస్థపరచగలుగుతావు అని చెప్పి అడిగినప్పుడు యేసయ్య మాట మాత్రం చెప్పాడండి, గద్దించాడండి. అతనిలో ఉన్న అమ్మూగ చెవిటి దయ్యము అతన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు శిష్యులు అడుగుతూ ఉంటారు, యేసయ్య మేము కూడా ప్రార్థన చేసాం, మేము కూడా విశ్వాసంతో అడిగాం, ఇది జరగలేదు, మరి నీవు ప్రార్థన చేస్తే, నీవు ఆజ్ఞాపిస్తే ఎలా జరిగిందంటే ఉపవాస ప్రార్థన ద్వారా. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ఉపవాస ప్రార్థన మారని ప్రతి పరిస్థితిని మారుస్తుంది. నిశ్చయంగా నీ కుటుంబంలో మార్పు కలగట్లేదా? నష్టాన్ని చూస్తున్నావా? దేవుని ఉగ్రతను చూస్తున్నావా? శత్రు భయము చేత ఉన్నావా? ఏ పరిస్థితిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఉపవసించి ప్రార్థించండి. ఉపవసించి ప్రార్థిస్తుండగా బైబిల్ గ్రంథంలో అనేకులు ఉపవసించి ప్రార్థన చేశారు, గొప్ప ఆశీర్వాదాలు చూశారు. యేసయ్య కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పరిచర్యకు వచ్చాడు. ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిశ్చయంగా ఉపవాస ప్రార్థన చాలా శక్తి కలిగింది. ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిని కదిలించగలిగింది. ఈరోజు ఉపవసించి ప్రార్థించండి. దేవుడు మీకు సంవత్సరంలో పంటను గడిచిన సంవత్సరాలంతా ఎంతో నష్టాన్ని చూస్తుండొచ్చు, ఎంతో ఇబ్బందిని చూస్తుండొచ్చు, ఎంతోగానో చెదిరిపోయి ఉండొచ్చు, కానీ ప్రభు తిరిగి మరలా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదివితే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారిని పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఎప్పుడైతే నేను ఉగ్రతను పంపించానో, వర్షం పడకుండా ఆకాశాన్ని మూసివేసినప్పుడు, మిడతల్ని పంపించినప్పుడు, దేశం నాశనం చేయడానికి మిడతల్ని పంపించినప్పుడు, నా ఉగ్రత ఉన్నప్పుడు నా తట్టు తిరిగి ఎప్పుడైతే వారిని వారు తగ్గించుకొని ప్రార్థన చేస్తారో నేను వారిని కరుణ చూపిస్తాను. అదే యోవేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. ఆయన కరుణా వాత్సల్యం గల దేవుడు కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఆయన తట్టు తిరగండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో ఉన్న సమస్త నష్టాన్ని తొలగిస్తాడు.
చేస్తాడు. యెహోషువపాతు రాజు గురించి మనకు తెలుసండి. అతను స్తుతిస్తూ వెళ్తూ ఉండగా, స్తుతించేవాడిని ముందు పెట్టి యుద్ధానికి వెళ్తూ ఉండగా యుద్ధం చేయకుండానే దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు, సమృద్ధిని కలుగజేశాడు. ఎలా జరిగింది అంటే మొదటి వచనాలు మనం చూసినట్లయితే రెండో దినవృత్తాంతాల గ్రంథం 20-3 చూస్తే, అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదయ అంతటా ఉపవాస దినం ఆచరించవాలని చాటింపగా, యూదా వారు యెహోవా సహాయం వేడుకొంటకై యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరి. అల్పులేమి, గనులేమి, చిన్నలేమి, పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా రాజు ఆజ్ఞాపించిన ప్రకారము యెరూషలేమునకు వచ్చి దేవుని సన్నిధిలో, ఆ దేవుని మందిరంలో వారు విచారణ చేస్తా ఉన్నారట. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. శత్రువు బయలుదేరాడు, శత్రువు మన మీదకి వచ్చాడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో భయపడిపోయి దేవుని యొద్ద మనస్సు నిలుపుకొంటకు, ఆ విచారించుటకు మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించటకు ఉపవాస దినాన్ని ప్రకటించాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ఉపవాస దినాన్ని ప్రకటించాడు. శత్రువుని మీదకి లేచాడా? ఉపవసించి ప్రార్థన చేయండి. ప్రభు మీ పక్షాన యుద్ధం చేసే దేవుడు అయినాడు. అదేవిధంగా చూస్తే నెనివే పట్టణం వారు కూడా ప్రభువు యోనాను పంపించి ఉన్నాడు. నెనివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని నెనివే ప్రజలకు తెలియచేయమని ప్రభువు ఆ యోనాను పంపించినప్పుడు యోనా వెళ్ళి ప్రకటన చేసిన తర్వాత నెనివే ప్రజలు చేసిన గొప్ప పని ఏంటంటే, యోనా గ్రంథం 3-5 చూస్తే, నెనివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి, అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నెనివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆమె రాజు మొదలుకొని అల్పులేమి, గనులేమి ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దినాన్ని ప్రకటించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత జరిగిన విషయాలు మనందరికీ కూడా తెలుసండి. నెనివే పట్టణ ప్రజలపై నుంచి ఉగ్రత తొలగిపోయింది. దేవుడు చేయాలి అంటే దేవుడు తను చూపించాలన్న ఉగ్రతను చూపించకుండా మానివేసి వారి ఎడల కరుణను చూపించారంట. ఈరోజు ఉపవాసం నుండి ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు నీ పరిస్థితిని మార్చివేస్తాడు. నీ శత్రువులు, నీ మీదకి లేచిన శత్రువులను ప్రభు అణచివేస్తాడు. నీ మీదకి వస్తున్న సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడు. దురాత్మలను గద్దించే శక్తి ఉపవాస ప్రార్థన ద్వారా కలుగుతుంది. నిశ్చయంగా మన జీవితాల్లో మనం తెచ్చుకున్న ఉగ్రత కూడా ఉపవాస ప్రార్థన ద్వారా తొలగిపోతుంది. ఉపవసించి ప్రార్థించండి. దేవుని నిశ్చయంగా మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాన్ని ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈరోజు ఒక తీర్మానం తీసుకొని అయా నీ సన్నిధిలో ఉపవసించాలి అనే ఆశ కలిగి ప్రభా ప్రార్థిస్తున్నారు. వారు ఉపవసించి ప్రార్థిస్తుండగా ఏ పరిస్థితి నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారు ఆ ప్రతి ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని బలమైన గొప్ప కార్యాలు బిడ్డల జీవితాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి అయా, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, మేలు చేత నింపండి, సన్నిధిని తోడుగా నుండి చేసి బలమైన గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి సకల సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.